జగన్ రెడ్డి రాజకీయం అంతా ఒక డ్రగ్ మాఫియా లీడర్ తరహాలో ఉంటుంది. ప్రధానంగా 6 పద్ధతుల్ని ఫాలో అవుతాడు. అవేంటో ఒకసారి చూద్దాం. ప్రత్యర్థులపైన ఫేక్ ప్రచారం చేయటం, రెండోది వచ్చేసి ప్రజలను కులాలుగా చేల్చటం, మూడోది మత విద్వేషాలు రెచ్చగొట్టడం, 4 వ్యవస్థలను అవినీతిమయం చేయడం, 5 మాటలతో భయపెట్టడం, 6 రౌడీయిజం చేసి ఫ్యాక్షన్ రాజకీయాలు చేయటం. ఇంకా లోతుగా విశ్లేషిస్తే మొదటి పాయింట్ ఫేక్ ప్రచారాలు. ఇప్పటి వరకు 300 నుంచి 400 వరకు నకిలీ ప్రచారాలు చేశారంటే మనం ఆశ్చర్యపోవాల్సిందే. రెండో పాయింట్ కులాలను రెచ్చగొట్టేలా కార్యక్రమాలు. ఇప్పుడు జరుగుతుంది కూడా అదే. ప్రధానంగా బీసీలను రెచ్చగొట్టాలని చూస్తున్నారు. హత్య జరిగిన, ఆత్మహత్య చేసుకున్న, దాడులు జరిగిన బీసీలు అయితే చాలు వాళ్ళు అనుకూల మీడియాలో ప్రచారం చేస్తున్నారు. కుల సంఘాలతో ప్రెస్ మీట్లు పెట్టి ప్రభుత్వాన్ని బ్యాట్ చేస్తారు. ఇక మూడో పాయింట్ వచ్చేసి ఈ మధ్యనే 2 జరిగిన ఉదాహరణ, దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్. పాస్టర్ ప్రవీణ్ కుమార్ ఉన్నాడు కదా, పగడాల. ఆయన రోడ్డు ప్రమాదాన్ని ఎంత రచ్చ చేశారో మనందరం చూసాం. చంద్రబాబే హత్య చేయించాడు అన్నట్టుగా ప్రచారం చేశారు. తర్వాత పోలీసులు ఒక్కొక్కటిగా వీడియోలు విడుదల చేయటం, ఫేక్ ప్రచారాలు చేసిన వాళ్లకు నోటీసులు ఇవ్వడంతో ఇప్పుడు ఆ బ్యాచ్ అంతా సైలెంట్ అయిపోయారు. వక్ఫ్ బిల్ సవరణలో కూడా టీడీపీ ముస్లింలకు వ్యతిరేకమని మీడియాలో బలంగా తీసుకెళ్లారు. కానీ ఆ బిల్లుకి రాజ్యసభలో వైసీపీ ఎంపీలు మద్దతు ఇచ్చి అడ్డంగా దొరికిపోవడంతో తగ్గారు. ఇక 4వ పాయింట్, వ్యవస్థల్ని జగన్ రెడ్డి అవినీతిమయం చేసినట్లు ఇండియాలో ఏ రాజకీయ నాయకుడు చేయలేదు. నయానో భయానో లొంగ తీసుకోవటంలో ఆయన ఎక్స్పర్ట్. 5వ పాయింట్ వచ్చేసి మాటలతో భయపెట్టడం. అయితే జగన్ రెడ్డి ప్రజల మధ్యకు వచ్చాడంటే చాలు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడతాడు. నిన్న రాప్తాడులో పోలీసులను బెదిరించినట్లు అధికారులను కూడా బెదిరిస్తాడు. కులం పేరుతో నాయకులను బెదిరిస్తాడు. 6వ పాయింట్ వచ్చేసి అందులో ఆయన తోపు అనుకోండి, ఫ్యాక్షనిజం ఆయన రక్తంలో ఉంది. రాప్తాడు, మాచర్ల ఇలా ఫ్యాక్షన్ ఏరియాలకు వెళ్తాడు. టీడీపీ వాళ్ళను రెచ్చగొడతాడు. లా అండ్ ఆర్డర్ సమస్య క్రియేట్ చేయడానికి చాలా బాగా ప్రయత్నిస్తాడు. చంద్రబాబు, లోకేష్ జగన్ రెడ్డిని కట్టడి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రతి జిల్లాలో జగన్ రెడ్డి క్రిమినల్ ఎజెండాని ఎవరైతే ముందుకు తీసుకెళ్తున్నారో వాళ్ళ మీద నిఘా పెట్టాలి. పోలీసులకు పూర్తి అధికారాలు ఇవ్వాలి. స్ట్రిక్ట్ పోలీస్ ఆఫీసర్లను ఐడెంటిఫై చేసి ఈ బాధ్యతలు వాళ్ళకి అప్పగించాలి. అప్పుడే జగన్ నెట్వర్క్ కట్ అవుతుంది. తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి అనే ఆకు రౌడీ తహసీల్దార్ ఆఫీస్ వద్ద పోలీసులు తిట్టినప్పుడే అరెస్ట్ చేసి జైల్లో పడేయాలి. ప్రభుత్వం ఆ పని చేయలేదు. నిన్న అతనే వైసీపీ కార్యకర్తలు రెచ్చగొట్టాడని పోలీసులు చెప్తున్నారు. ఇక బొమ్మన తండ్రి కొడుకుల్ని వదిలేశారు. వాళ్ళేమో తిరుపతిలో రచ్చ చేస్తున్నారు. పెద్దిరెడ్డి కూడా అంతే. విడుదల రజనీ, రోజా విషయంలోనూ ఆలస్యం చేశారు. చివరకు వాళ్ళు మైకు ముందుకొచ్చి వార్నింగ్లు ఇచ్చే స్టేజ్కి వెళ్ళారు. కారుమూరి, దువ్వాడ, కాకాని, అంబటి, గోరెంట్ల మాధవ్, పేరి నాని ఇష్టం వచ్చినట్టుగా వాగుతున్నారు. వీళ్ళకు భయం అంటే ఏంటో చూపెట్టకపోతే రాబోయే రోజుల్లో వీళ్ళని మనం తట్టుకోలేము.